క్షవరమైతే గానీ వివరం రాదు అన్నది సామెత. కానీ ఆ నాయకులిద్దరికి అలా జరిగాక కూడా వివరం రాలేదు అంటూ తల్లు బాదుకుంటున్నారు వైసీపీ కార్యకర్తలు. పార్టీ అధిష్టానం గిరిగీసి ఎవరి బర్లు వాళ్ళకు అప్పచెప్పినా తగ్గేదిలే అంటూ అవతలి వాళ్ల వ్యవహారంలో వేలు పెట్టి కంపు చేస్తున్నారట. ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితుంది? పార్టీ పెద్దలు సయోధ్య కుదిర్చినా సవ్వాలి లేదంటున్న ఆ ఇద్దరు ఎవరు? ఉమ్మడి కడప జిల్లా రాజకీయాలే ఎప్పుడూ మండుతూ ఉంటాయని అనుకుంటే అందులోనూ జమ్మలమడుగు ఇంకా మంటెక్కువ. ఫ్యాక్షన్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ ఇదే. అయితే మొన్నటి వరకు వేర్వేరు పార్టీల్లోని ప్రత్యర్థులు తలపడగా ఇప్పుడు ఒకే పార్టీలోని నాయకులు ఢీ అంటే ఢీ అంటున్నారట. ఇద్దరు నేతలు తీరేంటో అర్థం కాక వైసీపీ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు సతమతమవుతున్నట్టు సమాచారం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైసీపీ తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి. అయితే కాస్త అటు ఇటుగా అదే టైంలో నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి సీనియర్ నాయకుడు రామసుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక అక్కడి నుంచి రగడ మొదలైందట. మెల్లిగా ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇద్దరూ వైసీపీలో కొనసాగుతున్నా ఆ సోయి లేకుండా ప్రత్యర్థుల్లాగా పోట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒక దశలో రామసుబ్బారెడ్డి వర్గంపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గీయులు నేరుగా దాడులు చేశారు. అప్పట్లో ఇదిలాగే కొనసాగితే నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా తేడా పడుతుందని గ్రహించిన వైసీపీ పెద్దలు రాజీ ప్రయత్నం చేశారు. అయితే వాళ్లు సర్ది చెప్పిన రోజు సైలెంట్ గా ఉంటూ మరుసటి రోజు నుంచి షరా మామూలే అన్నట్టుగా ఉండేది వ్యవహారం. ఈ పరిస్థితుల్లోనే 2024 ఎన్నికల్లో జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఆ తర్వాత నుంచి రామసుబ్బారెడ్డి దూకుడు పెంచారట. అప్పుడంటే సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి కామ్ గా ఉన్నాను, ఇకిప్పుడు మనకు అడ్డేముందని ఆయన సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం. అందుకు తగ్గట్టుగానే నియోజకవర్గంలో వైసీపీ ఆఫీస్ ఉండగా సొంతంగా మరొక ఆఫీస్ ప్రారంభించారు ఎమ్మెల్సీ. వ్యవహారం మరీ ముదిరిపోవడంతో మరొకసారి రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు నియోజకవర్గంలోని మొత్తం 6 మండలాలను సగం సగం విభజించి చెరో 3 మండలాలు అప్పగించి ఎవరి పని వాళ్ళని చేసుకోమన్నారట. అయినా నో యూజ్. ఎవరి పని వాళ్ళు చేసుకునే సంగతి పక్కన పెడితే వివాదం ఇంకా ముదిరిందన్నది లోకల్ టాక్. ఏడాది క్రితం వరకు తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాన్ని విభజించి సగం మరో నేతకు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. అందుకే రామసుబ్బారెడ్డికి అప్పచెప్పిన జమ్మలమడుగు పట్టణానికి ఈ మధ్య తరచూ వస్తూ తన కార్యాలయంలో కూర్చొని స్థానిక నేతలతో మీటింగులు పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా రామసుబ్బారెడ్డికి అప్పగించిన 3 మండలాలను తిరిగి తన పరిధిలోకి తెచ్చుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారట మాజీ ఎమ్మెల్యే. అందుకే తన పరిధిలోని వాటిని వదిలేసి మిగతా 3 మండలాల్లో తరచూ తిరుగుతూ స్థానిక నేతల్ని కలుస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు జమ్మలమడుగు వైసీపీ కార్యకర్తల్ని ఇరకాటంలో పడేస్తున్నట్టు సమాచారం. ఎవరి వెనకాల నడవాలో అర్థం కాక తలలు బాదుకుంటోందట క్యాడర్. వాళ్లంతా సుధీర్ రెడ్డి దగ్గరికి వెళ్లినప్పుడు రామసుబ్బారెడ్డిని విమర్శించడం, అలాగే రామసుబ్బారెడ్డి దగ్గరికి వెళ్లినప్పుడు సుధీర్ రెడ్డిని విమర్శించడం అలవాటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితిని కొందరు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటే ఎక్కువ మంది మాత్రం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారట. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని చెప్పుకుంటున్న క్రమంలో ఇదెక్కడి పరిస్థితురా దేవుడా, వీళ్ళిద్దరూ కలిసి నియోజకవర్గంలో పార్టీని మొత్తానికి ముంచేస్తారా అని కార్యకర్తలు కంగారు పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి చెక్ పెట్టడానికే మాజీ ఎమ్మెల్యే రూటు మార్చారన్నది ఇంకొక టాక్. ఎవరు ఎవరికి చెక్ పెట్టుకున్నా అంతిమంగా అది పార్టీ మీద వ్యతిరేక ప్రభావం చూపుతోందన్నది జమ్మలమడుగు వైసీపీ క్యాడర్ బాధ.